ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి బాలాజీ ఆలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, విష్ణుమూర్తికి అంకితం చేయబడిన ఒక పురాణగాథలు కలిగిన పుణ్యక్షేత్రం. కలియుగంలో ఇది విష్ణుమూర్తి భూలోక నివాసంగా ఉండేదని నమ్ముతారు. పురాణాల ప్రకారం, కలియుగం యొక్క పరీక్షల నుండి మానవాళిని రక్షించడానికి విష్ణుమూర్తి వెంకటేశ్వరుడిగా వెంకటాద్రి కొండపై అవతరించి భూమిపై శాశ్వతంగా నిలిచిపోయారు. భృగు మహర్షి విష్ణువు ఛాతీపై తన్నిన ఒక వివాదం తరువాత, లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వెళ్ళింది. విష్ణువు ఆమెను వెతకడానికి వచ్చి, తరువాత ఒక పుట్టలో నివసించి పద్మావతిని వివాహం చేసుకున్నాడు. సాంప్రదాయం ప్రకారం ఈ పుణ్యక్షేత్రం వేల సంవత్సరాల పురాతనమైనప్పటికీ, శాసన ఆధారాలు ఈ ఆలయం క్రీ.శ. 9వ శతాబ్దం నుండి, పాలస్తీనియన్లతో సహా పలువురి నుండి గణనీయమైన పోషణ మరియు అభివృద్ధిని పొందిందని చూపిస్తున్నాయి. 1932 నుండి, ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అనే ఒక ప్రత్యేక మండలి ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది. నేడు, ఈ ఆలయం కలియుగ వైకుంఠంగా గుర్తింపు పొందింది.